ఒక మనిషిని చూడగానే ఎంతో అందంగా పుట్టే ప్రేమ ఇంకో మనిషి పరిచయం వల్ల ఎందుకు పోతుంది? ఇది ప్రేమ తప్ప లేక ప్రేమించే మనుషులు తప్ప? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కూర్చోవచ్చా? మీరేదో బాధలో ఉన్నట్టున్నారు. అంటే మీ పర్సనల్స్ నేను అడగకూడదు, కానీ మనసులో ఉన్న బాధ ఎవరితో నేను షేర్ చేసుకుంటే తగ్గుతుంది కదా. ఇదిగో ఈ పువ్వులాగే నా మనసు కూడా విరిగిపోయింది. కొంచెం నన్ను ప్రశాంతంగా వదిలేస్తావా? ఒక అమ్మాయి వల్ల నీ మనసు విరిగిపోతే దానికి ఇంతలా బాధపడాలా? నాకు బ్రేకప్ అయిందని నీకెలా తెలుసు? గెస్ చేసా. ఎంటీ బెంచ్, రోజ్, సాడ్ ఫేస్. జనరల్ గా ఈ ఏజ్ లో అబ్బాయిలకి కామన్ గా జరిగేది బ్రేకప్పే కదా. ఇందాకేదో అన్నావు, ఫ్లవర్ విరిగిపోయిందని. ఫ్లవర్ విరిగిపోయింది కానీ పనికి రాకుండా పోలేదు కదా. ఎలా ఉంది? బాగుంది కదా. ఈ ఫ్లవర్ లాగే నీ మనసు కూడా బాగానే ఉంటది, నువ్వు ఎక్కువ బాధపడకు. కానీ బ్రేకప్ నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. నేను నీకోసం ఎంతలా మాట్లాడుతున్నా కూడా కనీసం నువ్వు నోరిప్పి ఏమీ మాట్లాడడం లేదు. నాతో మాట్లాడడం ఇష్టం లేదా? సరే, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. బాయ్. తన పేరు రమ్య. చెప్పు తన కోసం. వెళ్ళిపోతా అన్నావు. చెప్పడం స్టార్ట్ చేసావు కదా, అందుకే వచ్చాను. అందరిలాగే మాది కూడా సింపుల్ అండ్ నార్మల్ లవ్ స్టోరీ. నేను తను చూసిన మొదటి చూపులోనే తనకి ప్రపోజ్ చేశాను. చాలా రోజులు కలిసి తిరిగాం, గంటల తరబడి మాడుకున్నాం. కానీ ఈరోజు ఫోన్ చేసి పార్క్ రమ్మని చెప్పింది. ఏంటి, బీచ్ ఎంజాయ్ చేస్తున్నావా? అవును, ఎందుకంత అర్జెంట్గా రమ్మన్నావు? మనం ఇంకా కలిసి ఉండలేము. ఏం మాట్లాడుతున్నావు? జోక్స్ ఆపు. నేనేం జోక్స్ వేయడం లేదు. నీకెప్పటి నుంచో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు నాకు ఇక మీద సెట్ అవ్వదు. నీకేమైనా పిచ్చా? సడన్ గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు లవర్గా సరిపోతావు, కానీ లైఫ్ పార్ట్నర్గా సెట్ అవ్వు. నీతో ఉంటే లైఫ్ లాంగ్ అడ్జస్ట్ అవుతూ బతకాలి. అది నా వల్ల కాదు. రమ్య, అలా అనుకు రమ్య. కష్టమైనా కలిసి ఉందాం, అంతేగాని ఇలా విడిపోదామని చెప్పకు. కష్టపడి కలిసి ఉండడం కన్నా ఇష్టపడి విడిపోదామంటున్నా. నీ మూడేదో బాగున్నట్టుంది. అలా బయటికి వెళ్తే అంతా సెట్ అయిపోతుందిరా. చెయ్యొదులు. నీకు అర్థం కాదా? మన మధ్య అంతా అయిపోయింది. నన్ను తప్పుగా అనుకోకు. కోరి కష్టాలు తెచ్చుకోవడం కన్నా కంఫర్ట్స్ తెచ్చుకోవడం బెటర్. అది జరిగింది. నాకు తెలుసు. నీకు తెలుసా? ఎలా? ఇదంతా జరిగినప్పుడు నేను పక్కనే ఉన్నాను. అంతా చూసినప్పుడు మరి నన్నెందుకు అడిగావు? మనసులో బాధ ఎవరికైనా చెప్పుకుంటే పోతుంది అని అడిగా. నాకు కూడా ఒక డౌట్ ఉంది, అది తెలుసుకుందామని అడిగా. ఏంటి? తను అలా మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వెందుకు ఆపలేదు? తనుంటే చాలు, ఇంకేం వద్దనుకుని నేను తప్ప అన్నీ కావాలనుకున్న తను ఏం చెప్పి ఆపమంటావు? కనీసం అడగాల్సింది కదా. తను క్లారిటీగా ఉంది, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నా. నాకైతే ఒకటే అర్థమైంది, నేను ఇప్పుడు ఏం చెప్పినా తను కన్విన్స్ అవ్వదని. సరేలే, నువ్వు ఎక్కువ బాధపడకు. కొన్ని రోజులకి అదే మొత్తం పోతుంది. తనే నాకు అన్నీ అనుకున్నా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరంతలా బాధపడకండి, కొన్ని రోజులకి అంతా అదే సెట్ అవుతుంది. అది నాకు తెలుసు గాని నా మనసుకు తెలియదు కదా. గాయపడిన మనసు బాధపడడానికి తప్ప దేనికి పనికిరాదు. అలా కాదు. ఇందాకటి వరకు ఈ ఫ్లవర్ మనకి దేనికి పనికి రాలేదు, కానీ మనం మనసు పెడితే ఇది మనకి పనికొచ్చింది. అలాగే నీ మనసు కూడా. అసలు ఎవరు నువ్వు? నా కోసం తెలుసుకోవడానికి నీకెందుకు అంత తొందర?
ఇప్పుడే ఒక అమ్మాయి చేతిలో మోసపోయాను, మళ్ళీ ఇంకో అమ్మాయి అంటే నా వల్ల కాదు. హలో మాస్టర్, అంత ఊహించుకోవద్దు. సరే. సరే, నాతో బయటికి వస్తావా? నేనా? ఎందుకు? నువ్వే అన్నావు కదా నా కోసం ఏం తెలీదు అని, తెలుసుకోవడానికి. మరి ఇంత డైరెక్ట్ గా అడిగేస్తావా? అది నా కోసం తెలుసు కూడా. తెలుసు కాబట్టి అడిగా. అయినా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఎవరితో పడితే వాళ్ళతో బయటికి వెళ్ళేదానిలా కనిపిస్తున్నానా? అలా కాదు. ఇంకెంతసేపు అని ఆలోచిస్తావు? అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఒక అమ్మాయి వల్ల జరిగిన గాయం ఇంకో అమ్మాయి వల్ల పోవచ్చేమో. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏమో నాకు కూడా తెలీదు. అలా ఎంతవరకు వెళ్తే అంతవరకు. హా? ఎందుకు అలా ప్రతిదానికి షాక్ అవుతావు? నార్మల్ గా ఉండొచ్చు కదా. ఇక్కడ జరిగే విషయాలు అలాంటివి మరి. సరే పద. ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? నాకు అలా ఎవరు లేరులే. అతను మా పక్కింటి అంకుల్. అతనికి నాకు అస్సలు పడదు. మళ్ళీ నన్ను చూస్తే ఇంట్లో చెప్పేస్తారు. చెప్తే మన మధ్య ఏం లేదుగా. నిజంగా మన మధ్య ఏం లేదా? సరే పద. బీచ్ ఎలా ఉంది? బానే ఉంది. మరి మొహం ఎందుకు అలా పెట్టావు? కొంచెం నవ్వొచ్చు కదా. మరీ అంత వద్దులే. సరే. ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది. నువ్వు తన కోసం ఎక్కువగా బాధపడకు. తను నిన్ను వదిలేయడమే కరెక్ట్. ఎందుకంటే నీ ప్రేమని తను అర్థం చేసుకోలేదు కాబట్టి. కానీ నేను తను ప్రేమించాను. వదిలి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ఎందుకు అలా ఉండడం? అదుగు అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, నేను కూడా ఉన్నా. నువ్వెవ్వరినైనా ప్రేమించొచ్చు. అంటే నేను నిన్ను... అవును. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ బాగుంటుందా లేదంటే నేను బాగుంటానా? అయినా నేనే బాగుంటానులే. ఈ లిటిల్ క్వీన్ ఎప్పుడు అందంగానే ఉంటది. అసలు ఎవరు నువ్వు? నా జీవితంలో అంతా అయిపోయిందని టైంలో వచ్చావు. నా ఆలోచన మార్చేశావు. ఆ అలలు చూసావా పడుతూ ఎలా లేస్తున్నాయో? అలానే నువ్వు కూడా లేవాలి. తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని నీ జీవితం అయిపోయినట్టు కాదు. నీ లైఫ్లో తన చాప్టర్ అయిపోయినట్టు. అయినా నా కోసం తెలుసుకోవడానికి టైం ఉంది. సరే పద. అంతలా ఆలోచించుకు. రా, సరదాగా కొంచెం సేపు ఆడుకుందాం. వద్దు, నువ్వు ఆడుకో. పోనీ బ్యాగ్ పట్టుకోవడానికైనా రా. సరే, టైం అవుతుంది, వెళ్దాం రా. అబ్బా, అప్పుడేనా? టైం అవుతుంది కదా. హే, ఐస్ క్రీమ్ కావాలి. అంటే నా దగ్గర డబ్బులు లేవు. అమ్మాయి అడిగితే ఐస్ క్రీమే కొనలేకపోతున్నావు. అందుకే అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందేమో. నేను ఏమైనా జాబ్కి వెళ్తాను, జాబ్లో డబ్బులు నింపుకుంటాడానికి. ఎందుకంత కోపం? ఇదిగో ఐస్ క్రీమ్ తీసుకో. నాకేం వద్దు. వద్దా? నిన్నెవరో పిలుస్తున్నారు చూడు. నన్నా? అక్కడ ఎవరు కనిపించట్లేదే. ఏంటలా వదిలేసి వెళ్ళిపోయావు? నేను వెళ్ళిపోతున్నా. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టేనా? నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం లేదు, ఇప్పుడు వెళ్ళిపోతున్నా. మళ్ళీ నిన్ను కలవాలంటే ఎలా? నీకోసం ఏదైనా చెప్పు. ఈ డిజిటల్ జనరేషన్ లో మనం కలవాలంటే డెస్టినీ అవసరం లేదు. నువ్వు ట్రై చేయాలి అంతే. నేనేం చెయ్యాలి? నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా.
అసలు తను ఎవరు? తన కోసం నాకేం తెలీదు. తను నేను మళ్ళీ ఎలా కలవాలి? అసలు నాకేం అర్థం కావట్లేదు.